ఆప్కి అదాలత్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మనీష్ తివారీ గారి మీదున్న ఆరోపణ, ఈయన పార్టీ నరేంద్ర మోడీ గారికి భయపడుతుంది. ఇది నిజమేనంటారా? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ గా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు, నరేంద్ర మోడీ గారు గుజరాత్ వరకే, వేరే ఇంకెక్కడ ఆయనకి పేరు లేదు అని. ఒకవేళ ఆయన వచ్చినా ఏ సమస్య లేదు, ఎందుకంటే ఆయన ఎవరికీ తెలియదు అంటున్నారు. చూడండి, విషయం ఇది కాదు. మేము గుజరాత్ ముఖ్యమంత్రికి కానీ లేక బీజేపీలో ఏ నాయకుడికో భయపడతామని కాదు. మేము కేవలం సిద్ధాంతాలకే భయపడతాం. ఎందుకంటే ఈ దేశ విభజన జరిగినప్పుడు ఒక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఇండియా ఏర్పడింది, మరో సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ ఏర్పడింది. తర్వాత ఈ 64 సంవత్సరాలుగా ఏ సిద్ధాంతాలపైన ఇండియా నడుస్తూ ఉందో అది పువ్వులతోనూ పళ్లతోనూ నిండి ఉన్నది. కానీ ఏ సిద్ధాంతాల మీద పాకిస్తాన్ నడుస్తోందో ఆ సిద్ధాంతం అది ఫెయిల్ అయ్యింది, దాన్ని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రివర్స్ విధానంలో, సారీ నా ఇంగ్లీష్ కొంచెం వీక్గా ఉంటుంది, నేను హిందీ మాట్లాడే రాష్ట్రం నుంచి రాలేదు. బాగా ఇన్వర్స్ విధానంలో అది ఒక ఫెయిల్డ్ సిద్ధాంతం. దాన్ని ఇండియా మీద రుద్దాలని ప్రయత్నించారు. అందుకే దాని ప్రతిఫలం ఇండియాకి ప్రమాదకరంగా మారవచ్చు. ఆ విషయాన్ని తెలుసుకునే మేమెంతో దిగులు పడుతూ ఉన్నాం. తర్వాత భారతీయ జనతా పార్టీతో మాకున్న గొడవ ఉందే, అది ప్రజలతో కాదు, కేవలం వాళ్ళ సిద్ధాంతాలతో. మీ తోటి మినిస్టర్ జయరాం రమేష్ ఆయన ఏమన్నారంటే, నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 3 సార్లు ఎన్నికల్లో గెలిచారు, అనుమానమే లేదు ఆయన ఎన్నికల ప్రచారం చాలా బాగా చేస్తారు. మోడీ గారు నిర్వహణలో మాత్రమే కాదు, అన్ని చోట్లలో ఒక సవాల్గా నిలిచారు. మీరే చూడండి, ఆయన సిద్ధాంతం ఇండియాకే సవాలుగా ఉంది. ఎందుకంటే ఐడియా ఆఫ్ ఇండియా, ఇండియా ఊహ ఎలా ఉంటుందంటే, ఇండియాకు చెందిన ఊహ పోలరైజ్ అవుతుంది. అది రాజకీయం రీత్యా అయినా సరే, సిద్ధాంతాల రీత్యా అయినా సరే. అందువల్ల ఇది మధ్యస్థంగానూ సమాజానికి సంబంధించిందిగానూ ఉంటుంది. అందువల్ల ఈ సిద్ధాంతానికి చెందిన గొడవ గత 64 సంవత్సరాలుగా స్వాతంత్రం రావడానికి ముందు నుంచే జరుగుతోంది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, వాళ్లకు చెందినటువంటి వాళ్ళ సిద్ధాంతం ఈ దేశంలో మెజారిటీగా ఉండాలనుకుంటున్నారు. అదే వాస్తవం, దాన్ని మేము ఎదురుస్తున్నాం. చూడండి, ఈ సిద్ధాంతుడే ఆయన్ని గుజరాత్లో 3 సార్లు ఎన్నికల్లో గెలిపించింది. ఈ మధ్య కూడా ఎన్నికలు జరిగాయి. అది అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర 6 సీట్లు ఉన్నాయి. సో ఆ 6 సీట్లు కూడా ఒక నెల రోజుల క్రితం. సరే, ఎన్నికలకి ఉప ఎన్నికలకి తేడా ఉంది. నేనొక విషయం చెప్తాను. 2002 గుజరాత్ ఎన్నికల్లో మేము ఓటమి చెందాం. 2004 లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 26లో మేము 12 సీట్లు గెలుచుకున్నాం. 2007లో గుజరాత్ పార్లమెంటు ఎన్నికలలో మేము ఓడిపోయాం. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో మేము 9 సీట్లు గెలుచుకున్నాం. అందువల్ల ప్రజలకు తేడా తెలుస్తోంది, రాష్ట్రంలో వాళ్ళు ఎటువంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారో అనేది. అలాగే సెంటర్లో ఎలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారో, రెండిటికీ తేడా ఉంది. అంతేకాకుండా ఈ విషయంలో ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో, ఎవరెవరు బీజేపీ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు పలు రాష్ట్రాల్లో ఉన్నారు. అది వాళ్లకు లాభదాయకంగా ఉంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రజలు ఇంకా మూలాధారమైన దృష్టితోనే కలిసి ఉంటున్నారు. చెప్పాలంటే ఐడియా ఆఫ్ ఇండియా, ఫ్లోరలిస్ట్ ఐడియా ఆఫ్ ఇండియా, అక్కడ వాళ్ళు వ్యవసాయం చేయలేకపోతున్నారు. చూడండి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఈ దేశంలో 65% యూత్ ఉన్నారు. చాలా మంది కోట్ల ప్రజలు సోషల్ మీడియాలో ఏకమయ్యారు. నేను ఇవాళే న్యూస్ పేపర్లో చదివాను, ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారికి ఫాలోవర్స్ మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. ఆయన్ని 18 లక్షలకు పైగా ప్రజలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఆ 18 లక్షలుందే, అది ఒక వ్యక్తి కాల్ సెంటర్లో క్రియేట్ చేసిన విర్చువల్ ఐడెంటిటీస్ కావచ్చు. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది కదా. ఒకవేళ సోషల్ మీడియా అంత ముఖ్యమైందైతే కర్ణాటకలో ఆ మ్యాజిక్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అందుకే చెప్తున్నాను, నేనేం విన్నానంటే మీరు మీ పార్టీ కోసం సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పెద్ద పథకమే వేశారు. ఏజెన్సీస్ దీనికోసం మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నారట. మీరు చెప్పేది ముమ్మాటికి నిజం, దాన్ని నేను కాదనే అన్నా. కేవలం పార్టీ కోసమే కాదు, ప్రభుత్వం కోసం కూడా మేము ఈ పని చేస్తున్నాం. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే రాబోయే శతాబ్దాల్లో ప్రింటు, బ్రాడ్కాస్టింగ్, ఇప్పుడున్న ట్రెడిషనల్ మీడియాతో కలుపుకుని న్యూ మీడియా కూడా ఓ పెద్ద రోల్ ఉంటుంది. మీరు ఇన్వెస్టిగేట్ చేశారా లేదా ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఎలా నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారని? మీరు నాకు ఒక అవకాశం ఇచ్చారంటే దాన్ని మీకు నేను చూపిస్తాను. అది అప్పుడు
విజువల్ ఎవిడెన్స్ నేను మీకు చూపిస్తాను. ఆ కాల్ సెంటర్స్, తర్వాత ఆ బేస్మెంట్ ఫెసిలిటీస్ అన్నిటినీ ఎలా క్రియేట్ చేశారో అవన్నీ కామన్వే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూర్చున్నారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారో మనం చూద్దాం. యా, మీరు అడగండి. నేను కాంగ్రెస్ వర్కర్ని, అది సీనియర్ వర్కర్ని. ఇంకా మీ మంత్రి లవ్లీ గారికి, ఇంకా దీక్షితుల గారికి బాగా తెలుసు. నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే, ఎలక్షన్ దగ్గరకొస్తుంది. దగ్గరకొస్తున్నప్పుడు మీరిచ్చిన టికెట్లు చూశారంటే ఏ బేస్లో ఇస్తారు? డబ్బుని చూసిస్తారా, లేక వర్కర్ జమీందార్ అయితే ఇస్తారా, లేక రౌడీజం చేసే వాళ్ళకి ఇస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నాకు మీలో ఉన్న ఈ దుఃఖము, వేదన బాగా అర్థమవుతోంది. ఎందుకంటే ఆ బాధని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ ఒకవేళ మేము టికెట్ని డబ్బున్న వాళ్ళకి ఇచ్చామంటే, మేము టికెట్స్ని గుండాయిజం చేసే వాళ్ళకి ఇచ్చామంటే నేనిక్కడ కూర్చోలేను.